ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో నేను ఆరుద్ర నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను. ముందుగా ఈ ఆరుద్ర నక్షత్రం గురించి చూస్తే మనము ఈ ఆరుద్ర నక్షత్రం అనేది రాహువు యొక్క ఆధీన నక్షత్రంగా తెలియజేస్తారు. అదేవిధంగా ఇది వచ్చి మిథునంలో ఉంటుంది. 4 పాదాలు ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు వచ్చి మిథునంలో ఉంటాయి. ఈ ఆరుద్ర నక్షత్రానికి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం చూసినట్టయితే శుక్రుని యొక్క కర్మ అంటే శుక్ర శాపం అనేది ఉంటుంది. ఈ శుక్ర శాపము ఎలా వచ్చిందని చూసినట్టయితే పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు ధ్యానం చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకొని అతనిని శివుని యొక్క కుమారుడే సంహరించాలి అన్న వరాన్ని తీసుకుంటాడు. ఆ వరాన్ని తీసుకున్న తర్వాత ఆ తారకాసురుడు వచ్చి దేవలోకం మీద దాడి చేస్తూ ఉంటాడు. ఈ దేవలోకం మీద దాడి చేసినప్పుడు ఇంద్రుడు వచ్చేసి ఈ వరం యొక్క విషయం తెలుసుకొని ఈ శివునికి మరియు ఇంకొకరి పార్వతీదేవికి వివాహం చేస్తే ఆ పుట్టిన కుమారునితోనే ఆ తారకాసుని వధించడం అనేది జరుగుతుంది. శివుని చూసినట్టయితే శివుడు ధ్యానంలో ఉంటాడు, దీర్ఘ ధ్యానంలో ఉంటాడు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. అక్కడ పార్వతీదేవి అతనికి పూజలు చేస్తూ ఉంటుంది, రోజు పువ్వులు అవన్నీ అలంకరిస్తూ. ఇప్పుడు ఆ శివుని యొక్క ధ్యానాన్ని డిస్టర్బ్ చేస్తే శివుని కోపానికి ఈ ఇంద్రుడు బలవుతాడని ఈ ఇంద్రుడు ఏం చేస్తాడంటే కన్నింగ్ నేచర్ కలిగే ఇంద్రుడు కాబట్టి అతనికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మన్మధుని దగ్గరికి వెళ్ళేసి ఇలా చెప్తాడు, మన్మధుడా, మన్మథ దేవ, వజ్రాయుధంతో గాని పని అవ్వని కొన్ని పనులు నీ యొక్క మన్మథ బాణంతో అవుతాయి అనేసి 4 గొప్ప మాటలు చెప్పి అతన్ని దగ్గర మాట తీసుకుంటాడు. నాకు ఒక సహాయం కావాలి, అది నీవే చేయగలవు అనేసి. ఆ గొప్ప మాటలకి లొంగిపోయి ఈ మన్మథ దేవుడు అతనికి మాట ఇస్తాడు, నీకు ఏ సహాయమైనా చేస్తాను అనేసి. ఆ తర్వాత ఈ ఇంద్రుడు వచ్చి కథ చెప్తాడు. ఇలా తారకాసురుడు ధ్యానం చేసి బ్రహ్మ దగ్గర నుంచి వరం పొందాడు. వరం పొందిన తర్వాత ఇలా దేవలోకం పైకి వస్తున్నాడు కాబట్టి నీవు ఆ శివుణ్ణి మన్మథ బాణంతో ప్రేరేపించాలి అంటాడు. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఆ మన్మధుడు అనే దేవుడు వచ్చేసి శివునిపై మన్మథ బాణం వేస్తాడు. వేసిన తర్వాత దీర్ఘ ధ్యానంలో ఉన్న శివుడు ఒకసారి కళ్ళు తెరిచి అక్కడుండే పార్వతీదేవిని అదో దృష్టితో చూస్తూ ఉంటాడు. కొంతసేపు తర్వాత అతనికి ఏంది నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని మళ్ళీ ధ్యానంలోకి వెళ్తే ఇలా మన్మధుడు చేశాడని ఆ కోపాన్ని మన్మధుడిపై 3వ కన్ను తెరవడం వల్ల మన్మధుడు భస్మం అయిపోతాడు. ఇలా శుక్రుడికి అంటే మన్మధుడినే మనం ఇంకో రకంగా శుక్రుడు అంటే డిజైర్స్ కాబట్టి శుక్రుడు లెక్క కింద తీసుకుంటాం కాబట్టి ఇలా శుక్ర శాపం అనేది వస్తుంది. ఇక్కడతో ఇంకా స్టోరీ ఉంది, ఇక్కడ ఏం చేస్తాము అంటే శుక్ర శాపం ఎలా వచ్చింది ఈ ఆరుద్ర నక్షత్రానికి అంటే ఆరుద్ర అంటే రుద్రుని యొక్క స్వరూపాన్ని, రుద్ర అంటే శివుని యొక్క స్వరూపాన్ని ఆరుద్ర నక్షత్రం కింద తీసుకుంటాము. ఈ ఆరుద్ర నక్షత్రం యొక్క సింబల్ కూడా చూసినట్టయితే కంటిలో నుంచి నీళ్లు జారవాడేది అంటే శివుడు కళ్ళు తెరిచినప్పుడు ఆ కంటి బిందువునే ఈ ఆరుద్ర నక్షత్రంగా కొంతమంది తెలియజేస్తుంటారు. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాము. ఈ ఆరుద్ర నక్షత్రం కలిగిన వారికి DNA ఆస్ట్రాలజీ ప్రకారము ఈ శుక్రుని యొక్క శాపం ఉంటుంది. అంటే ఈ శుక్ర శాపం కలగడం వలన ఇప్పుడు కానీ లగ్నాధిపతి గాని చంద్రుడు పడిన నక్షత్రం గాని ఈ ఆరుద్ర నక్షత్రంలో ఉంటే వాళ్ళకి శుక్రుని యొక్క కర్మ, శుక్రుని యొక్క శాపం ఉన్నట్టు మనం నిర్ధారించుకోవాలి. ఈ శుక్రుని కర్మ ఉండడం వలన కావాలంటే వాళ్ళ కుటుంబ పరంపరలో చూసినట్టయితే తండ్రి యొక్క సిబ్లింగ్స్ కి వాళ్ళ యొక్క వివాహ జీవితం బాగుండదు. లేదు అనుకుంటే మనం చూసినట్టయితే ఆ తండ్రికి తండ్రి అంటే ఈ జాతకుని యొక్క నాన్నకి నాన్న వాళ్ళ యొక్క సిబ్లింగ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా కొద్దిగా వివాహ జీవితం బాగుండకపోవడం జరుగుతుంది. ఈ ఆరుద్ర నక్షత్రంలో లగ్నం గాని లగ్నాధిపతి గాని చంద్రుడి పడిన నక్షత్రం గాని కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మేజర్ గా ఇష్యూస్ ఎక్కడ వస్తాయి అని చూసినట్టయితే ఈ రిలేషన్షిప్ లో వీళ్ళకి చాలా ఇష్యూస్ అనేవి వస్తాయి. అంటే
ఇప్పుడు ఈ శుక్ర కర్మ ఉండడం వల్ల వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్, లగ్జరీనెస్, కావాల్సిన అవసరానికి తగినటివన్నీ ప్రొవైడ్ అయినాయి అనుకోండి, వాళ్ళ యొక్క రిలేషన్షిప్ సంబంధించిన విషయాల్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. లేదనుకోండి రిలేషన్షిప్ బాగుంటే వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ కంఫర్ట్స్ అవన్నీ ఉండకుండా పోయే అవకాశం ఉంది. అంటే వైస్ వర్సా అనుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళే రిలేషన్స్ ఇష్యూ ఉంటుంది. అంటే భార్య భర్తల మధ్య వీళ్ళకి అన్యోన్యత దాంపత్యం కుదరదు, అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా భార్య భర్తల మధ్య అనుమానం ఉంటుంది, అంటే భార్యకు భర్త మీద, అదేవిధంగా భర్తకు భార్య మీద అనుమానం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆరుద్ర నక్షత్రం పడి ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆ అబ్బాయి మీద నిందలు ఎక్కువ పడుతూ ఉంటాయి ఆ భార్య నుంచి. లేదనుకుంటే ఆ అబ్బాయికి వచ్చే భార్య ఆరుద్ర నక్షత్రంలో ఉందనుకోండి, ఆ భార్య మీద నిందలు పడుతుంటాయి. అంటే ఎక్కువ నిందలు ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళ మీద పడుతూ ఉంటాయి. అదే విధంగా ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అంటే ఎక్కువ చూసినట్టే రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి వీళ్ళ యొక్క సంసారం యొక్క దాంపత్య అనుకూలత సరిగ్గా ఉండకపోవడం, అన్యోన్యత లేకపోవడము, అంటే పార్ట్నర్షిప్ లో సరైన అవగాహన, సరైన కలయిక లేకపోవడము, అంటే ఈ సంసార జీవితంలో అంటే పెళ్ళైన తర్వాత కూడా సంసార జీవిత సుఖాన్ని పొందని వాళ్ళు ఈ ఆరుద్ర నక్షత్రం సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ ఆరుద్ర నక్షత్రం చెందిన వారి ఎర్లీ స్టేజెస్ లో చూసినట్టయితే రిలేషన్షిప్ లో గానీ, లవ్ ఫెయిల్యూర్ అవ్వడం గానీ, లవ్ లో డిస్టర్బెన్స్ అవ్వడం గానీ, ఒకరిని నమ్మి మోసపోవడం గానీ జరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి దగ్గరికి వచ్చే రిలేషన్షిప్స్ ఎప్పుడు గానీ, అంటే రిలేషన్షిప్స్ కోసం వచ్చే ఏదైనా గానీ, ఒక ఫ్రెండ్షిప్ అయినా గానీ, ఒక ప్రేమ అయినా గానీ, ఒక స్పౌస్ పార్ట్నర్ గానీ, వాళ్ళు మీ నుంచి అన్ని ప్రేమను కోరుకుంటారు. అంటే మీ నుంచి యూటిలైజేషన్ చేసుకుంటూ ఉంటారు అన్నిటిని. వాళ్ళు తిరిగి ఇవ్వరు. అంటే మీ ప్రేమను ఇస్తారు, మీ ప్రేమను పొందుతారు, కానీ అదే ప్రేమను వాళ్ళు రివర్స్ లో రిఫ్లెక్షన్ గా సేమ్ గా ఇవ్వరు. అంటే మీ యొక్క ప్రేమను యూటిలైజ్ చేసుకుంటారు, కానీ వాళ్ళు తిరిగి అదే ప్రేమను ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఇవ్వరు. అంటే మీ దగ్గర ఈ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు మీ దగ్గర నుంచి సర్వీస్ ని తీసుకుంటారు, ఆ సర్వీస్ ని మళ్ళీ రిటర్న్ చేయరని చెప్పొచ్చు. మీరు మీ భాగస్వామి పైన ప్రేమ ఎక్కువ పెంచుతూ ఉంటారు, ప్రేమను, అవ్యాజమైన ప్రేమను అన్నిటినీ మీ యొక్క భాగస్వామి మీద కురిపిస్తూ ఉంటారు, కానీ ఆపోజిట్ స్పౌస్ ఉంటారు కదా, ఆపోజిట్ పార్ట్నర్ ఉంటారు కదా, వాళ్ళు తిరిగి అదే ప్రేమ మీ దగ్గరికి రాదు అని చెప్పొచ్చు ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళని. దీనికి కారణం ఏంటి, ఎందువల్ల ఇలా జరుగుతోంది అని చూసినట్టయితే, ఈ రుద్రుడు అంటే ఆరుద్ర నక్షత్రానికి రుద్రుడు అధిదేవత కాబట్టి, ఈ రుద్రుడు వచ్చేసి ఆ శుక్రుణ్ణి, అంటే మన్మధునికి మరో రూపం శుక్రుడు అంటారు, ఆ శుక్రుణ్ణి భస్మం చేయడం వల్ల, ఆ శాపం కలగడం వల్ల శుక్రుని యొక్క శాపం అంటే శుక్రుని యొక్క కర్మ ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారికి మంచి ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. అదే విధంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా వరకు గ్రాఫిక్స్ గాని, కంప్యూటర్ డిజైన్స్ గాని, అదే విధంగా వెబ్సైట్ డిజైన్స్, యానిమేషన్, గేమ్ డిజైనింగ్, ఫార్మసీలో ఇలాంటి వ్యాపారాలు, లగ్జరీ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళుగా ఉంటారు. ఈ ఆరుద్ర నక్షత్రానికి శుక్ర కర్మ ఉండడం వల్ల వీరు దేని మీదైనా డిజైర్ పెడతారు. అంటే కోరికను గాని పెంచుకుంటే అది జరగకపోవడము, లేకపోతే అది నాశనం అవడానికి, అంటే అది జరగకుండా పోవడానికి కారణం కూడా వీళ్ళే అయి ఉంటారు. లేకపోతే అది ఏదో ఒక విధంగా వీళ్ళ కోరిక తీరకుండా పోతుంది, అంటే ఆశపడినది దక్కకుండా పోతుంది ఈ ఆరుద్ర నక్షత్రం వారికి. సో ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అని చూసినట్టయితే, ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళ దగ్గరికి వివాహం అయిందనుకోండి, వివాహం అయిన తర్వాత వాళ్ళు సంసార సుఖము ఎక్కువగా ఉండదు. లేదనుకుంటే ఈ వివాహంలో ఆలస్యం జరగడము, వివాహం అయిన తర్వాత వాళ్ళ భార్య నుంచి దూరంగా ఉండడము, లేకపోతే డైవర్స్ అప్లై చేయడము, చీటింగ్ చేయడము, వాళ్ళ భార్య లేకపోతే భర్త వచ్చి భార్యని చీటింగ్ చేయడము, వైస్ వర్సా జరుగుతూ ఉంటాయి ఈ ఆరుద్ర నక్షత్రంలో. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు
ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సో ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏం చేయాలనుకుంటే, వీళ్ళ దగ్గర వచ్చే రిలేషన్షిప్స్ ఎక్కువ కాలం ఉండదు, వీళ్ళని యూటిలైజ్ చేసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏం చేసుకోవాలంటే, వీళ్ళు డబ్బులు ఎక్కువగా సంపాదించి పెట్టుకోవాలి. అంటే స్ట్రెంగ్తెన్ గా అమౌంట్ ని దగ్గరికి చేర్చి పెట్టుకుంటే వచ్చిన వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి యూటిలైజ్ చేసుకొని పోతారు. కాబట్టి ఆ సంబంధం పోయినా ఇంకో సంబంధం వస్తుంది, అంటే ఇంకొక రిలేషన్షిప్ వస్తుంది అని చేసుకోవచ్చు. ఇంకో రకంగా చూసినట్టయితే ఈ ఆరుద్ర నక్షత్రం చెందిన వాళ్ళు ఏ రిలేషన్షిప్ లో అయినా కానీ వాళ్ళపైన ఎక్కువ ఎమోషన్స్ పెంచుకోకూడదు. అంటే ఉన్నామా లేదా పట్టించుకోనట్టుగా ఉండాలి. ఎక్కువ డీప్లీ ఇన్వాల్వ్మెంట్ అయినామనుకోండి, వాళ్ళు మనకి దూరం అయ్యే అవకాశం ఉంది ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి. అంటే ఎమోషనల్ గా అటాచ్మెంట్ అయితే ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి శుక్ర కర్మ ఉండడం వల్ల అది డిటాచ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా ఈ ఆరుద్ర నక్షత్రం అంటే రుద్రుని యొక్క నక్షత్రం కాబట్టి వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ కోపాన్ని వీళ్ళ యొక్క సంసారం మధ్యలో, అంటే వాళ్ళ భార్య అయితే భర్త మీద, భర్త అయితే భార్య మీద చూపించుకోకుండా దాన్ని కంట్రోల్ చేసుకోమని చెప్పలేము. ఈ యొక్క కోపాన్ని మీరు ఎక్కడ ప్రదర్శించాలంటే, సొసైటీలో ఎవరన్నా రిలేషన్షిప్ సంబంధించిన గొడవలు, ఇంట్లో గొడవలు, లేకపోతే చీటింగ్ చేసిన గొడవల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ కోపాన్ని అక్కడ రిలీజ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీ రిలేషన్షిప్ లో మాత్రం కోప్పడద్దండి. ఈ ఆరుద్ర నక్షత్రం చెందిన వారికి ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క భాగస్వామితో ఎక్కువ ఎమోషనల్ కనెక్టివిటీ లేకుండా ఉండడం మంచిది. అంటే ఏదైనా వర్క్ లో ఇన్వాల్వ్ అయిపోవడము, ఏదైనా పని చేసుకోవడము, మీ వృత్తి చేసుకోవడం, దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళతో ఎమోషనల్ గా ఎక్కువ కనెక్ట్ లేకుండా, అంటే ఉన్నాము అని చేసుకుంటే వాళ్ళ యొక్క జీవితం బాగుంటుందని చెప్పచ్చు. అదేవిధంగా ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఏదన్నా కష్టాలు వస్తే ఈ ఆరుద్ర నక్షత్రం సింబల్ మనం చూసినట్టయితే కంటి నీరు, అంటే కంట్లో నుంచి నీరు వస్తూ ఉంటుంది. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళ యొక్క ప్రాబ్లం ని ఆ దేవుడి ముందర గాని కూర్చొని కంటి నీరు ద్వారా తెలియజేస్తే దానికి కావాల్సిన సపోర్ట్, దానికి కావాల్సిన ఆల్టర్నేటివ్, దానికి కావాల్సిన సొల్యూషన్ ని మీకు దేవుడు తెలియజేస్తాడు. ఎందుకంటే ఈ మన్మధుడిని ఆ రుద్రుడు అంటే శివుడు భస్మం చేసిన తర్వాత మన్మధుని భార్య రతీదేవి ఏడవడం వలన, ఆ కన్నీటి వలన పార్వతీదేవి వరమిచ్చి మళ్ళీ శివునితో మాట్లాడి అతన్ని బతికిస్తుంది. అది స్టోరీ. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం సంబంధించిన వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఆ దేవుడు ముందర వాళ్ళ యొక్క సమస్యలను వినపించి ఏడుస్తూ గాని వినపిస్తే ఆ యొక్క సమస్యలకు సొల్యూషన్ మీకు పడే అవకాశం ఉంది. అంటే సొల్యూషన్ యొక్క ఆలోచనలు, మీకు ఆల్టర్నేటివ్ ఆలోచనలు మీకు కలిగే అవకాశం ఉంది. ఇది DNA ఆస్ట్రాలజీ ప్రకారము ఆరుద్ర నక్షత్రానికి సంబంధించిన అంశాలు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వేషణ.